హలో గైస్, ఈరోజు రూపీ వాల్యూ ఎలా పడిపోయిందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఏంటంటే మన రూపీ వాల్యూ పడిపోవడానికి మెయిన్ కారణం ఇంపోర్ట్స్ ఇంపోర్ట్స్ మనం ఎక్కువ చేసుకుంటున్నాం వేరే దేశాల నుంచి. అదే మన దేశంలో మనమే పండించుకోగలిగి మనమే ఆయిల్కి ఆల్టర్నేటివ్ నెతికి ఇలా చేస్తే మనకి కొంచెం రూపీ వాల్యూ స్ట్రాంగ్ అవుద్ది. ఎక్కువ ఇంపోర్ట్స్ వల్ల మనకి నష్టాలే. అందుకు పైగా ప్రోడక్ట్స్ మనం తయారు చేసుకుని మనం స్వచ్ఛందంగా ప్రతిదీ మన మీద మనమే బేస్ అయ్యేలా ఉంటే పర్లేదు. పక్కోడి మీద బేస్ అవడం వల్ల వాడే పెట్టే కండిషన్స్కి మన రూపీ వాల్యూ పడిపోతుంది. వాడు ఏ కండిషన్ పెట్టినా మనం పడాలి. అదనమాట. దానివల్ల మనకి రూపీ వాల్యూ వీక్ అయిపోతుంది. అదనమాట. మనం ఎక్స్పోర్ట్ చేసేలా ఉండాలి. మనం ఎక్స్పోర్ట్ చేసేది తక్కువ, ఇంపోర్ట్ చేసుకునే ఎక్కువ. దానివల్ల రూపీ వాల్యూ అనేది మొత్తం పడిపోతుంది, క్షీణించిపోతుంది. ఏదని అనుకోండి, మొత్తం నాశనం అయిపోవడానికి మెయిన్ కారణం అది అనమాట. పైగా ట్రేడింగ్ చేసేది కూడా డాలర్లో ఎక్కువ చేస్తారు. అన్ని దేశాలు కొన్ని దేశాలు చేయట్లేదు, కొన్ని చేస్తున్నాయి. ట్రేడింగ్ డాలర్ ఆడు పెట్టే కండిషన్స్, ట్రేడ్ వార్ జరిగింది కదా మొన్న, వాడు పెట్టే కండిషన్స్, వాడు వేసే ట్యాక్సెస్ మనం భరించాలి. ట్యాక్సెస్ ఎంత అని వేస్తాడు. అదనమాట. అది కూడా కొంచెం దానికి ఆల్టర్నేటివ్ ఎదిగితే మన రూపీ వాల్యూ స్ట్రాంగ్ అవుతుంది. వీక్ అవ్వడానికి మెయిన్ కారణం ఇది అనమాట. మన మీద మనం బేస్ అవ్వలేకపోతున్నాం. అది ఓకే గైస్.